అమిత్ షా సార్ మాట్లాడినట్టు ఫేక్ వీడియో తయారు చేసిండ్రు కదా. అగో గా కేసు ఎంక్వైరీ మీద స్టే విధించింది హైకోర్టు. 4 వారాల తర్వాతనే ఏ విచారణ అయినా. చలో ఇక హెడ్లైన్ చూస్తే మన వార్తలకు పోదాం. టీఆర్ఎస్ మీద గరం, బీజేపీ మీద గుస్సా. పెద్దపల్లిలో 2 లక్షల మెజార్టీ పక్కా. హైదరాబాద్ లో అమిత్ షా సార్ పై కేసు. రాజకీయం ఇప్పుడు ఎట్లుంటదో బాసు. సారే చేపించిందట ఫోన్ ట్యాపింగ్. ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్. ప్రచారం రువ్వడిగా నడుస్తుందన్న. సర్కార్కు ఆస్తి రాసిచ్చిన మల్లన్న. మెట్రోలు ఎక్కినోళ్ళు 50 కోట్లు. సౌలతులకు కొట్టాల్సిందే సప్పట్లు. వామ్మో వామ్మో ఏందా తిరుగుడు. పొద్దుగాల హైదరాబాద్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ కు, ఆడికెళ్ళి మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి సీదా ధర్మపురికి. ఇయాలనే కాదు లో దీన 3-4 మీటింగ్లు అరుచుకుంటుండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ల బంపర్ మెజార్టీ కొట్టేతానికి ఇవాళ పెద్ద మీటింగ్ పెట్టిండ్రు 7 ఎమ్మెల్యేలు కలిసి. పెద్ద చుట్టం లెక్క ముఖ్యమంత్రి సార్ వచ్చి ఏం మాట్లాడిండో వినాలే కదా. చలో ధర్మపురి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. పెద్దపల్లి పెద్ద లీడర్లు శనార్థి చెప్తుంటే ధర్మపురి జనజాతరకు వచ్చిన వాళ్ళంతా జైలు వాళ్ళకేండ్రు. కాంగ్రెస్ క్యాండిడేట్ గడ్డం వంశీసార్ను ఎంపీగా గెలిపిస్తానికి పెట్టిన మీటింగ్ కు సిద్ధం వచ్చిర్రు పబ్లిక్. స్టేజ్ మీద సన్మానాలు సత్కారాలు జోరుగా జరిగినాయి. ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. అంటే ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుడు సీఎం సార్ పక్కా చేస్తానని మాట ఇచ్చుని నడిచింది. ఈ రోజు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ చిట్ట చివరి ఉన్న రైతు సోదరులకు నీరు అందుతుందని తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసి పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్ దీన్ని కూడా తెరవాలని చెప్పి మీరు కార్యాచరణ తీసుకోవాలని చెప్పి రామగుండంలో పవర్ స్టేషన్ ని 800 మెగావాట్లది నిర్మించాలి అని నేతగాని సోదరులకు ఒక కార్పొరేషన్ ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక డిగ్రీ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల ఇవ్వాలని చెప్పి 2 లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్ కు తీసుకొని రాండి. తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి 100% మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని పెద్దపల్లి ఏరియాకు పెద్దలు కాకా వెంకటస్వామి సార్ చేసిన సేవలు యాద్ చేసి సింగరేణి కార్మికుల తిప్పలు తీరుస్తా అని మాట ఇచ్చిండు. కాకా వెంకటస్వామి గారు 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఒక్క సీటు కూడా గెలవదు అన్నాడు రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుము మీద కొట్టిండ్రు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. బీజేపీ 400 సీట్లు ఎందుకు అడుగుతుందో మళ్ళొక పారి సాటింపేసిండు పెద్దపల్లిలో. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర. మీరు బీజేపీకి ఓటేసిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి మిత్రులారా. కాంగ్రెస్ సర్కార్ పడిపోతుంది అన్నటోళ్ళని గిట్లా అరుచుకున్నాడు. ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది. తెలంగాణకు సెంటర్ వాళ్ళు ఏం చేయలేదని గట్టిగానే ఆవాజ్ ఇచ్చిర్రు అందరు కలిసి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది? పెద్దపల్లిలో వంశీసార్ కు 2 లక్షల మెజార్టీ పక్కా వస్తుందట. 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు. ఇక సీఎం సార్ వచ్చుడు కంటే ముందే ఎమ్మెల్యేలు మాట్లాడినరు. ఎండిపోయిన చెట్టు నీళ్ళు పోతే ఆకులు రావు. ఆ బీజేపీ వరిస్తుంది, టీఆర్ఎస్ పడుతుంది గుర్తుపెట్టుకొని. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డాక్టర్ అంబేద్కర్ పెట్టిన
మన రిజర్వేషన్ పాలసీని తీసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం కోసం ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఓపెన్ కాస్ట్ చేయనని కేసీఆర్ కుర్చేసుకొని కూర్చుంటా అని కూర్చున్నటువంటి వ్యక్తి ఇలా ఆ ఊరిని బొందలగడ్డ చేస్తుంటే మీరు ఏ రకంగా ఇలా ఓటు అడగడానికి మళ్ళీ వస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇక ఎటు చూడండి, మంతని మున్సిపాలిటీ అమ్మలక్కలతోటి కూకొని ముచ్చట పెట్టింది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ వాళ్ళ ఇంటి ఆమె సరోజ మేడము. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అయ్యేది ఎరక చేసింది అన్నట్టు. గతం వంశీ మీ ముందుకు వస్తున్నాడు కాక మనవాడిగా. అదే రీతిగా మీ అందరికీ సేవ చేసే అవకాశం ఇవ్వని మీ అందరినీ అభ్యర్థించడానికి నేను ఈ రోజు మీ ముందుకు వచ్చినాను. రాష్ట్రంలో పవర్లున్నాం, సెంటర్లో సుత రావాలని కాంగ్రెస్, మూడో పారి మోడీ సార్ ప్రధాని కావాలని బీజేపీ, అసెంబ్లీల కారుకు టక్కరైనా ఢిల్లీ లెవెల్లో పతారా చూపియాలని బీఆర్ఎస్. ఎవరి లెక్కలు అల్లకున్నాయి. కానీ ప్రచారానికి టైం ఇంకో 8 రోజులే ఉన్నది. ఈ లైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరగాలి, ఓట్లు పట్టాలని ఎర్ర టెండలా బగ్గనే కష్టపడుతున్నారు. మరి చూద్దాం పండ్రి ఇయాల్టి ముచ్చట్లు ఏమున్నాయో. సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ మీద కేసు అయింది హైదరాబాద్ లా. మొన్న పాత బస్తీలో రోడ్ షో చేసిండు కదా, చిన్నపిల్లలను పిలుచుకొని పార్టీకి జేజేలు కొట్టించుకున్నాడు. ఈ ఎలక్షన్ల రూల్స్ ప్రకారం పిల్లలతో ప్రచారం చేపియొద్దని కాంగ్రెస్ లీడర్లు కంప్లైంట్ ఇస్తే కేసు అయ్యింది. అమిత్ షా సార్ మాట్లాడినట్టు వీడియోలు తయారు చేసిరని ఢిల్లీలో కేసు పెట్టి మన సీఎం సార్ కు నోటీసులు ఇస్తాయి. ఇప్పుడు ఈ కేసు ఇక ఎట్లుంటుందో చూడాలి రాజకీయము. అసెంబ్లీ ఎలక్షన్ల హామీలే తీర్చలేదు, కొత్తగా పార్లమెంట్ ఎలక్షన్ల మేనిఫెస్టో తెచ్చిరని కాంగ్రెస్ పార్టీని ఎడ్డిచ్చిండు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిదగుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిదగుడ్డు పెట్టుకున్నా గుర్తు అనుకుంటున్నారు. కరీంనగర్ మహిళా మీటింగ్ లో ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ లో అరవింద్ సార్లు జోరుగా ప్రచారం చేసిరు మళ్ళొక పారి పార్లమెంట్ కు పంపాలని. వాళ్ళ ప్రభుత్వంలో రిజర్వేషన్ విధానాన్ని పాటించని కాంగ్రెస్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లలో 1% కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు. చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సారు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ మేడం ప్రచారం చేస్తే భువనగిరిలో బూర నర్సయ్య సార్ కోసం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సార్ తిరిగిండు. ఇక కారోళ్ళ ముచ్చటకొస్తే 48 గంటల నిషేధం ఒడ్సుతోటి రామగుండంలో రోడ్ షో చేసిండు కేసీఆర్ సారు. కేటీఆర్ సార్ ఏమో సికింద్రాబాద్ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తే కరీంనగర్ కెళ్లి వినోద్ సార్ కు ఛాన్స్ ఇవ్వాలని హరీష్ రావు సార్ కోరిండు. గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి. గుంపు మేస్త్రి చాలా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది, కేసు తక్కువ మాటలు ఎక్కువ ఉన్నాయి. నాగర్ కర్నూలు నన్నే గెలిపియాలి అంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ సారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ ను మరి దెబ్బతీయ ప్రయత్నం చేస్తున్నాయి. కడమ పార్లమెంట్ స్థానాలలో పోటీకి నిలబడ్డోళ్ళు వాళ్ళ కిమ్మతి ఇచ్చిన వాళ్ళు జోరుగా తిరుగుతున్నారు. ఈ ముచ్చట ఇట్లుంటే ఏడాదిన్నర కింద ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన బీఆర్ఎస్ దండే విఠల్ సార్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. నా సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ విత్డ్రా కాగితాలు ఇచ్చిరని కాంగ్రెస్ లీడర్ రాజేశ్వర్ రెడ్డి సార్ కోర్టుకు పోతే ఎన్నిక రద్దయింది, 50,000 జుర్మానా పడ్డది. ఇప్పుడు రాజు ఆర్డర్ లేకుండా సైనికుడు ఏమన్నా చేయొస్తుందా? అసలే చేయరాదు. అట్లనే ఆఫీస్లో బాస్ చెప్పిన పని చేయలేదనుకో, ఉంటవా ఊడవీకమంటవా అని అంటారు పక్క. అంతెందుకుల్లా, ఇప్పుడు మా ఓళ్ళు రాసిన ఈ వార్తను నేను చదవనంటే నడుస్తుందా? అస్సలు నడవది. మీదుండేటోళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలి. అంతేగాని నేనే వార్త రాసిన, నేనే వీడియో అతకబెట్టినా, నేనే చదువుతున్నా అంటే ఎవ్వరు నమ్మరు. గా కేసులు వచ్చినప్పుడు సుత అందరు గట్లనే అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమని తేలింది. ఇంకా దాసులు లేదు, మూసులు లేదు. కేసీఆర్ గారి కోసమే ఫోన్లు ట్యాపింగ్ చేసినాము, టీఆర్ఎస్ పార్టీ కోసమే చెమట తీసినామని సాబ్ సీదా చెప్పిండట కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ పాత డీఎస్పీ రాధాకిషన్ రావు. ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు సీక్రెట్ గా ఎవరేం మాట్లాడుకుంటుంది, ఎవరేం చేయబోయేది మొత్తం పెద్ద సార్కు చెప్పేదట. ఎలక్షన్ లో ఏ పార్టీలు ఎటుకెళ్లి పైసలు పట్టుకపోతారో తెలుసుకొని దొరకబట్టేదట. అప్పటి సీఎం సార్ కు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడేటోళ్ళ మీద ఫుల్ నజరేసేదట ట్యాపింగ్ టీము. నడిమిట్ల ధమ్కీలు, దందాలు, సెటిల్మెంట్లు. సీక్రెట్ పోలీసులు ఉన్నా కూడా ఎన్నో సీక్రెట్లు ఇల్లే చెప్పేదట సార్కు. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఖుద్దు రాధాకిషన్ రావు సారే ఒప్పుకున్నాడు చంద్రశేఖర్ రావు గారు ఎట్లా చెప్తే గట్లా చేసినామని. ఇంత కష్టపడ్డా పార్టీ ఓడిపోవడంతో రికార్డింగ్ క్యాసెట్లు ఇరగొట్టి కాల
కాలబెట్టి మూసి నదిలేసిరట కొత్త సర్కార్ రాగానే. అరే గిట్లెందుకు చేసిరని నజరేసి ఫోన్ ట్యాపింగ్ బాగోతాం బయటపడ్డది. 4 అరెస్ట్ అయ్యిండ్రు. అసలైన ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యిండు. మీదికెళ్ళి ఆర్డర్ లేకుండా గింత పెద్ద పని ఎవ్వరు కూడా చేయలేరు. మొన్న రామన్న కూడా ఒప్పుకునే ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరిగిందేమోనని. ఏహే ఇదంతా తండ్రి కొడుకులు చేపించిన పని అని కడమ పార్టీలు కూడా అంటున్నాయి. చూడాలి మరి ఇక ఫోన్ ట్యాపింగ్ సినిమా ఈ కాంచెల్లో ఎట్లుంటుందో. నాకు ఇల్లే లేదు, నాకు కారే లేదు, మా మేడానికి తులం బంగారం కూడా లేదు, భూమి జాగలే లేవు అని ఎలక్షన్ అఫిడవిట్లో చెప్తుంటారు లీడర్లు. కానీ బయట చూస్తే అద్దాల మేడలు, ఏక్ నెంబర్ కార్లు, కిలాల కమానం బంగారం, ఎకరాల కొద్ది భూములు. రాజకీయంలోకి దిగేదే ఆస్తులు సంపాదిస్తానికని అందరూ అనుకుంటుంటే గీయన్నేంది గింత గొట్టు నిర్ణయం చేసిండు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసానికి కాంగ్రెస్ టికెట్ మీద నామినేషన్ వేసిండు తీన్మార్ మల్లన్న. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఎమ్మెల్యేలు వచ్చి ఇమ్మతిచ్చిండ్రు. నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపుతా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అగనట ఆస్తి మొత్తం సర్కార్ కు రాసిచ్చిండు. 1,50,00,000 ఆస్తుందట మల్లన్నకు. సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడం ఎప్పుడు ఒప్పజెప్పమంటే అప్పుడు ఇంటోళ్ళంతా సంతకాలు పెడతారట. తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తుందని మొన్న మోడీ సార్ అన్నాడు కదా, దీనికి మంత్రి సారు గిట్లా అన్నాడు. ఇది RRR ట్యాక్స్ కాదు, ఏ ట్యాక్స్ అంటే అదాని అంబానీ దేశ సంపదను వాళ్ళిద్దరికి దోచిపెట్టిన మోడీ గారు. బీఆర్ఎస్ బీజేపీ టికెట్లు ఇంకెవ్వరికి ఫైనల్ గాలే. బేస్తారం దాకా నామినేషన్లకు ఛాన్స్. 27 నాడు ఓట్లు. వచ్చే నెల 5 నాడు ఎవరు ఎమ్మెల్సీ అయ్యేది తెలుస్తుంది. కుప్పం చంద్రబాబు సారు, పులివెందుల అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు. సిద్దిపేట అంటే హరీష్ రావు సారు, సిరిసిల్ల అంటే కేటీఆర్ సారు. ఇక ఈ కాంచెల్లి గజ్బేల్ అంటే కేసీఆర్ సారు, కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి సారు, హుజూర్ నగర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియోజకవర్గాన్ని గుర్తుపడతారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రైట్, రాయబరేలీలో సుత పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ సారు. ఇంటోళ్ళు సీనియర్ లీడర్లు సీఎం సార్ వచ్చి మతి ఇచ్చిండ్రు. సమాజ్వాదీ పార్టీతో పొత్తున్నది కాబట్టి వాళ్ళు సుత శితం వచ్చిండ్రు నామినేషన్ కార్యానికి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రాయబరేలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అడ్డా ఫస్ట్ సంది. 19 మాటల ఎలక్షన్లు పెడితే 17 మాటలు గెలిచిందంటే ఎట్లుంటుందో చూడురిగా. అప్పట్లో ఇందిరమ్మ అటెన్క 20 ఏళ్ళు సోనియమ్మ ఈడికెళ్లే ఎంపీగా గెలిచిండ్రు. మేడం రాజ్యసభకు పోయింది కాబట్టి సీట్ ను కొడుకు ఇచ్చింది అన్నట్టు. అయితే ప్రియాంక గాంధీ మేడమే నిలబడుతుందని ప్రచారం నడిచిన ఆఖరి మూమెంట్ లో రాహుల్ సార్ కి ఇచ్చిండ్రు. కేరళ రాష్ట్రం వయనాడ్ లో కూడా పోటీ చేస్తుండు కాబట్టి ఆడ ఎలక్షన్ ఓడిచినాక ఈడ నామినేషన్ వేసిండు. అట్లనే అమేథీలో సుత కాంగ్రెస్ బల్గం పెద్దదే. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొత్తం వీళ్ళే గెలిచిండ్రు. అయితే 5 ఏళ్ల కింద రాహుల్ సార్ నిరాని మేడం ఓడగొట్టింది ఈయన్నే. అప్పుడు సుత సార్ రెండిట్ల పోటీ చేసి వయనాడ్ లో గెలిచి ఎంపీ అయ్యిండు. ఇక అమేథీలో సీనియర్ లీడర్ కిషోరీలాల్ శర్మ సార్ ను నిలబెట్టిండ్రు. చూడాలి మరి రాహుల్ సార్ ఆడిడ గెలిస్తే ఎక్కడ ఎంపీగుంటాడో. ఏ ఎండలకు బస్సుల బండి మీద ఏం పోతాం రా, చల్లగా ఉంటది, మంచిగా మెట్రోకి పోదాం అని అందరు మెట్రో తొవ్వదొక్కుతున్నారు. ట్రాఫిక్ తిప్పలుండే, ఎండ తలుగుడన్న ముచ్చట్నే ఉండదు. ఇగేముంది, దినం పొట్టు మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంతకు రోజుకు ఎంతమంది ఎక్కుతుండొచ్చుడుల్లా, నెలకు ఎంతమంది ప్రయాణం చేస్తారో, అసలు ఇప్పటిదాకా ఎందరిని ఎక్కించుకపోయిందో. ఇగో గీసొంటి డౌట్లు చాలా మందికే వచ్చుంటాయి. గీ ముచ్చట చూస్తే గవన్నీ ఎరికైతాయి. మెట్రో రైల్లా 50 కోట్ల మంది ఎక్కిండ్రు మళ్ళా. అందుకే గీ సంబురాలు. 6.5 ఏండ్ల కిందట చాలైతే దినం 5 లక్షల మందికి మీద తిరుగుతున్నారంటే ఎట్లా నడుస్తుందో చూడురిగా. ఎండలు చంపుతున్నాయా? అయితే మెట్రో ఎక్కు, చల్లగా ఏసీ ఉంటది. ఆనలు జరుస్తున్నాయా? అయితే మెట్రో ఎక్కు, జప్పున తీసుకుపోతుంది. ట్రాఫిక్ జామ్లతోటి పరేషాన్ ఉందా? అయితే మెట్రో ఎక్కు, నో సిగ్నల్ నో ట్రాఫిక్ జామ్. ఆర్టీసీ బస్ ఎక్కి తిప్పలేందుకు బాస్, మెట్రో ఎక్కితే బిందాస్. ఏ స్టేషన్ లో నిలబడ్డా 5-6 నిమిషాలకో బండి అదే డోర్ తెరుచుకుంటది, లోపలికి వంగనే మూసుకుంటది.
సీటు దొరకకుండా నిలబడ్డా యాష్టకు రాదు. పలానా స్టేజి రాగానే జర చెప్పుర్రని పక్కోళ్ళని అడిగే అవసరమే ఉండదు. ఏడు దాకొచ్చింది వచ్చేది ఏ స్టేషన్ అనేది ఎప్పటిదప్పుడు మైకులో చెప్తూనే ఉంటది. ఇప్పుడైతే ఎల్బీ నగర్కెళ్ళి మియాపూర్ దాకా, ఉప్పల్కెళ్ళి రాయదుర్గం దాకా, జేబీఎస్కెళ్ళి ఎంజీబీఎస్ దాకా 3 రూట్లలో నడుస్తున్నాయి. మొన్ననే పాత బస్తీల సుత పట్టాలేస్తానికి శంకుబండ వాతింది సర్కార్. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా దాకా 5.5 కిలోమీటర్ల దూరం 2000 కోట్ల ఖర్చుతోటి 3 ఏండ్లల్లా కూత వెట్టిస్తారట బండిని. ఇటు సుత మెట్రో నడిసేనా అంటే ఓల్డ్ సిటీ పబ్లిక్ సుత మస్తు ఫాయిదా అవుతుంది. కానీ సిటీలో అందరు అనుకునే మాట ఏందంటే మా దిక్కు సుత పట్టాలు వరిస్తే బాగుండు, మెట్రో రైళ్ల ప్రయాణం అంటే అట్లుంటది మళ్ళా. మీరికెళ్ళి గాలి మోటార్ పోతుంటే ఏ విమానం విమానం అని చూసుకుంటా చప్పట్లు కొడతారు పోరలు. బొమ్మ గాలి మోటార్లు కొనిస్తే చిన్న సంబురం కాదు. టీవీలలో విమానాలు కనబడ్డా చూసుకుంటా మస్తు మురుస్తుంటారు. డాడీ నన్ను విమానం ఎక్కియవా అని అడుగుతుంటారు. కానీ మనకే కాదు దీనికి సుతా కుతి గుంజినట్టుంది. ఎటుకెళ్ళి ఎట్లొచ్చిందో ఆఖరికి గిట్ల దొరికిపోయింది. ఇక ఎల్లు బిడ్డ బయటికి ఎట్లెళ్తావో బోన్ల పడ్డానికి ఇంకేడికెళ్ళి వస్తుంది. అగో ఎట్లా గురకాయిస్తుందో. మన శంషాబాద్ గాలి మోటార్ డిపో గోడ దుంకి రన్వే మీదకి వచ్చింది గీసిరితేనట. అలారం మోగే వరకు సప్పుడుకు పరారైంది. అప్పటికెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు ఎంత ఎనుకులాడినా జాడవల్లే. చుట్టుముట్టు 5 బోన్లు 20 ట్రాప్ కెమెరాలు పెట్టి 5 రోజుల కాంచి తిప్పల పడుతుంటే దగ్గరికి వచ్చినట్టే వచ్చి జర్రంతలో మిస్ అవుతుంది. ఆల్రెడీ లోపల కుందేళ్లు గాని నెమలు గాని ఉన్నాయి కాబట్టి అది సర్వైవ్ అయింది. రాత్రి మాత్రం మేము మేక మాంసం మేక పెట్టాం కాబట్టి కదన్నట్టు గాలి మోటార్ డిపో చుట్టూ చిన్న జంగల్ ఉంటది. ఇన్ని రోజులు ఆడ షికారు చేసింది. రాత్రి మేక కోసం వచ్చి బోన్ల చిక్కింది 3 ఏళ్ల మొగ చిరుత. ఇక జూ పార్కు తీసుకుపోయిండ్రు. పానం ఎట్లున్నది చూసినాక నల్లమల్ల అడవులు ఇడిచిపెడతారట. ఇదంతా నా ఇలాకానే, నా జాగలో ఎయిర్పోర్ట్ కట్టిండ్రు, నేను సుతి విమానం ఎక్కుతా అని వచ్చిందో ఏమో. ఆఖరికి బోన్ల చిక్కే కథ. మా పార్టీకి ఓటేస్తే మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం అని ఉత్తగా మైకుల ముంగట చెప్తే ఇయాలిని రేపు మర్చిపోతారు ఎవరైనా. గందుకే ఏమేం చేసేది ఓ కాగితం మీద రాపిచ్చి పబ్లిక్లకి ఇడుస్తారు. ఇవే మా గ్యారెంటీలు, ఇవే మా హామీలని పబ్లిక్కు చూపించుకుంటా ఓట్లు అడుగుతారు. మొన్న అసెంబ్లీ ఓట్లల్లో 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఓట్ల కోసం గీ హామీలు పబ్లిక్ ముంగట పెట్టింది. విభజన హామీలు అమలు చేస్తాము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాము, మేడారం జాతరను జాతీయ పండుగ చేస్తాము, భద్రాద్రి రామయ్య గుడి డెవలప్ చేస్తాము, ఆంధ్రాలో కలిపిన 5 ఊళ్ళను మళ్ళా తెలంగాణకు తెప్పిస్తాము, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ పెట్టిస్తాము, సిటీకి నీతి ఆయోగ్ ఆఫీస్ రప్పిస్తాము, కొత్త ఎయిర్పోర్టులు కట్టిస్తాము, కొత్త యూనివర్సిటీలు పెట్టిస్తాము. అన్నిట్లా 5 న్యాయాలు 23 హామీలతోటి తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం. అసెంబ్లీ ఎలక్షన్లకు ఇచ్చిన గ్యారెంటీలే కాకుండా ఇవి కూడా చేస్తారట సెంట్రల్ పవర్లకు వస్తే. ఇటు ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. ఆదిలాబాద్ లో ఆత్రం సుకునక్కని గెలిపియాలని, కరీంనగర్ లో రాజేంద్రరావు సార్ ని ఎంపీని చేయాలని మంత్రులు తిరుగుతున్నారు. 29,000 కోట్లు అప్పుకు వడ్డీ కట్టినాం. ఆ వడ్డీ కట్టు లేకుండా ఇది వరకు వాస్తవానికి రుణమాఫీ కూడా అయ్యేది. బండి సంజయ్ గారు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆకస్మికంగా ఎందుకు తొలగించినారు? అవినీతికి పాల్పడ్డామని కాదా అడుగుతాను. సికింద్రాబాద్ లో దానం నాగేందర్, చేవెళ్ల రంజిత్ రెడ్డి, నల్గొండల రఘువీర్ రెడ్డి, మల్కాజ్గిరిల సునీతమ్మ, నాగర్ కర్నూల్ లో మల్లురావి, భువనగిరిల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మంలో రఘురామ్ రెడ్డి, వరంగల్ కావ్యక్క, నిజామాబాద్ లో జీవన్ రెడ్డి సారు, మెదక్ల నీలం మధు, మహబూబ్ నగర్ లో వంశీచంద్ర రెడ్డి సార్లను పార్లమెంట్ కు పంపిస్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు అంతా పబ్లిక్ లోనే తిరుగుతున్నారు. పుష్ప 2 నెంబర్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారట అభిమానులు. వాళ్ళకంటే ఎక్కువ ఎయిటింగ్ చేస్తోళ్ళు ఇంకొందరున్నారు. కొత్త కొత్త ఉపాయాలు ఏం చూపిస్తారు, సాటుంగా సరుకు ఎట్లా మొయ్యాలి, పోలీసుల నజర్లో పడకుండా ఎట్లా తప్పించుకోవాలి అని. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసి సేమ్ టు సేమ్ ఫాలో అయ్యిండ్రు చాలా మంది. కానీ పోలీసులు కూడా సినిమా చూసిండన్న ముచ్చట మర్చి ఉత్తగానే దొరికిండ్రు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే, వారేవా ఏమన్ను ఉపాయం చేసిండా తాత.
స్కూటీ బండినే మందు దూకులం చేసిండు కదా, తీస్తా ఉంటే వెళ్తూనే ఉన్నాయి. మంచిగా జమాయించిండు పో. మొత్తం 100 కోటర్ కీసలు ఒకటే స్కూటీ బండిలో పెట్టిండంటే చిన్న ఇకమతి కాదు. అంతా తెలంగాణ మంది. తాతనే ఐడియా చేసిండో ఇంకెవరన్నా బండిలో పెట్టి పంపిండ్రో కానీ కోదాడకెళ్ళి ఆంధ్రాలో నందిగామ తీసుకుపోతుంటే పట్టేసిండ్రు పోలీసోళ్ళు. ఆడ మనకంటే మందు రేటు ఎక్కువ, ఈడికెళ్ళి తీసుకుపోయి అమ్మితే మంచిగా కమాయించవచ్చు అని గింతు భయం చేసినా ఉత్తగానే పట్టేసిండ్రు. అయినా తాతదే ఉన్నది, వెనక మరలు ఎవరున్నారో గాళ్ళని పట్టుకోరి సార్లు మొదలు. అబ్బాబ్బా ఎండలు ఏమన్నా దంచుతున్నాయా? పొద్దుగాల 8 గంటల నుంచి మొదలు పెడితే మాపటిల్లి 5 గంటల దాకా చంపుతున్నాయి. ఈ ఎండలకు అడుగు బయట పెట్టాలంటేనే గజ్జమంటున్నారు పబ్లిక్. అట్లని ఇంట్లో కూర్చొని ఉంటే కుదరదాయే. పండ్ల మీద ఓతోళ్ళు, తొవ్వ పక్కకు చిన్న చిన్న దందాలు చేస్తోళ్ళదైతే చిన్న గోస కాదు. బండ్ల మీద తిరిగేటోళ్ళు బుత్తంత దూరం పోవుడు, చెట్ల నీడ చూసుకొని ఆగుడు నడుస్తుంది. ఇది మన తాన. కానీ గీడ చూడుర్రి, నీ పచ్చ లైట్ కింద వారైతు ఇప్పుడే పడాలనా? జరసేపు ఉంటే ఏమాయే అని అనుకుంటుండొచ్చు పో. ఓ పారి పైకి చూడుండ్రి, మరి ఎండ కొట్టకుండా మంచిగా గ్రీన్ మ్యాట్లు వర్షిండ్రు ఆడికి ఈడికి. ఈడికెళ్ళి ఇంకో సిగ్నల్ కాడికి పోతే ఆడ సుత చక్కటి నీడ సౌలతి. పబ్లిక్ ను గింత సల్లగా చూసుకుంటుంది ఏడంటే పాండిచ్చేరిలా. ఆడసుత ఎండలు చంపుతున్నాయి. పగటి పూట రోడ్ల మీద తిరిగేటోళ్లకు సుక్కలాగు పడుతున్నాయి. గా తిప్పలు చూడలేక సిగ్నల్ల కాడ స్వచ్ఛంద సంఘాలు, సర్కార్ ఆఫీసర్లు కలిసి గీకమతి చేసిండ్రు. అబ్బా ఎర్ర లైట్ ఇంకింత జెర్సేపు ఉంటే బాగుండే అని ఫీల్ అవుతుండ్రట బండ్ల మీద తిరిగేటోళ్ళు. ఇక మన తాన చూస్తే 10 గంటలకు రోడ్డెక్కితే సూరన్న సురుకులు చిన్నగా లేవు. ఇంత సిగ్నల్ గిట్లా పడ్డదనుకో, మీదికెళ్ళి ఎండ, కిందికెళ్ళి డాంబారి ఏడి, పక్కకెళ్ళి అగరగాలి, ముంగట్కెళ్ళి బండ్ల పొగ. అర్ధగంట సేపు తిరిగితే అవ్వయ్యలు యాదికొస్తున్నారు ఎండలు చేయబట్టుకే. ఉడకపోతా చెమటలు గారుడు ఎటు వశపడకుంటుంది. ఏడ నీడుంటదా, ఏడ చెట్టుంటదా అని ఉరుకుతుండ్రు. మన కాడ కూడా సిగ్నల్ల కాడ గిట్ల పందిర్లు కడితే బాగుండే అనిపిస్తుందిలే. పొద్దుగాలనే కార్యకర్తలను ఎంటేసుకొని ఊర్ల మీద పడుతున్నారు లీడర్లు. ఓ 4-5 కార్లు కడమోళ్ళంతా బండ్ల మీద తిరుగుతున్నారు లీడర్ ఎంట. తిప్పి కొడితే ప్రచారానికి 7-8 దినాలే ఉన్నది. మరి పార్టీల జరంత పెద్ద లీడర్ అయితే వాళ్ళ నియోజకవర్గం చూసుకోవాలి, రాష్ట్రం అంతటా ఆడాడ తిరగాలి. కాబట్టి కార్లలో తిరుగుడు తిప్పలైతుంది. కాబట్టి పార్టీలే గాలి మోటార్లు పెడుతుంటాయి. ఆగో గట్లనే ఓ తాన సుత హెలికాప్టర్ మాట్లాడుకుంటే ఎంత పని అయిందో చూడుర్రి. హగరో పోతే మీదికి పోవాలే, లేదంటే ముంగటికి పోవాలే. ఈ గాలి మోటార్ ఏమో పక్క సైడ్ పోతది. ఎవ్వలేని కాడ దించుతున్నారేమో. అట్లిట్లా వేసి ల్యాండ్ అయింది అనుకుంటురులే. ఫ్యాన్ రిక్కల గాలికి దుమ్ములేసుట్లా తెలవలే గాని కూలిపోయింది గాలి మోటారు. ఎవ్వరికేం గాలే. గాలి మోటారు కూసి కాగానే పైలట్లు కిందికి దుంకిరట. హిగేముంది చిన్నగొచ్చి ఈడ కూలిపోయింది. మహారాష్ట్రలా ఓ పార్టీ లీడర్ అమ్మ ఎన్నికల ప్రచారం కోసం తెప్పించిరట. మేడాన్ని తీసుకొస్తానికి పోతప్పుడే గాలి మోటార్ కరవై గింత పనైందన్నట్టు. ఇయాల పైలట్లు మేడం లేచిన గడియ మంచుకున్నట్టుంది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.